నమస్తే, వెల్కమ్ టు wakeup.india.tv. పచ్చళ్లలో ఎన్ని రకాలు ఉన్నా ఆవకాయదే ప్రథమ స్థానం. ఈనాడు అన్ని కాలాల్లో పచ్చలు పడుతున్నా వేసవి కాలంలో మాత్రం మన తెలుగువారి లోగిళ్లు ఆవకాయ ఘుమఘుమలతో నిండిపోతాయి. మామిడికాయలతో రకరకాల పచ్చళ్లు ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామా? ప్రతి వేసవిలో పచ్చళ్లు పట్టుకోవడం తెలుగు కుటుంబాల్లో ఓ చక్కని సాంప్రదాయం. ఈ సీజన్లో మార్కెట్లన్నీ మామిడికాయలతో కళకళ్లాడుతాయి. మామిడితో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పచ్చళ్లు పెడతారు. ఆవకాయ, మాగాయ పచ్చడి పేరేదైనా మామిడితో చేస్తే నోరూరాల్సిందే. అల్లం ఆవకాయ, నువ్వుల ఆవకాయ, కొబ్బరి ఆవకాయ, మసాలా ఆవకాయ, తొక్కు పచ్చడి, స్వీట్ పచ్చడి ఇలా రకరకాలుగా పట్టుకోవచ్చు. మొదటగా అల్లం ఆవకాయ. ఈ పచ్చడికి ఏమేమి పదార్థాలు కావాలి, ఎలా పట్టాలి అంటే మామిడికాయలను ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలు 1 కేజీ, ఉప్పు 250 గ్రాములు, కారం 125 గ్రాములు, అల్లం ముద్ద 125 గ్రాములు, వెల్లుల్లి ముద్ద 125 గ్రాములు, పసుపు 25 గ్రాములు, జీలకర్ర పొడి 50 గ్రాములు, మెంతి పొడి 10 గ్రాములు, నువ్వుల నూనె 250 ml, ఇంగువ కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, మెంతులు 1 టీ స్పూన్ తీసుకోవాలి. ఇవన్నీ ముందుగా రెడీ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు తుడిచిపెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పచ్చళ్ల కారం పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలపాలి. ఇందులో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి శుభ్రమైన జాడీలో పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి. నోరూరించే అల్లం ఆవకాయ తినడానికి రెడీ అవుతుంది. ఇక నువ్వుల ఆవకాయను ఎలా తయారు చేసుకోవాలి, ఈ పచ్చడికి ఏ పదార్థాలు కావాలో తెలుసుకుందాం. మామిడికాయ ముక్కలు 1 కేజీ, నువ్వులు 250 గ్రాములు, ఉప్పు 250 గ్రాములు, నువ్వుల నూనె 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి ముద్ద 250 గ్రాములు, ఆవపొడి 50 గ్రాములు, పసుపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 25 గ్రాములు, మెంతి పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఆవాలు, జీలకర్ర 1.5 టీ స్పూన్ రెడీ చేసుకుని మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతి పొడి, పసుపు, ఆవపొడి వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపేయాలి. నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. అన్ని ముక్కలకు మసాలా అంటిన తర్వాత తీసి శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూతపెట్టి ఉంచాలి. 3-4 రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవచ్చు. ఇందులో కారం వేయలేదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మసాలా ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలి అంటే మామిడికాయ ముక్కలు కేజీ, నువ్వుల నూనె 250 ml, అల్లం ముద్ద 125 గ్రాములు, వెల్లుల్లి ముద్ద 100 గ్రాములు, ఉప్పు 250 గ్రాములు, జీలకర్ర పొడి 50 గ్రాములు, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి టేబుల్ స్పూన్, మెంతి పొడి టీ స్పూన్, పసుపు టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర, మెంతులు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 6. మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసి కలపాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఇందులో జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి. చల్లబడిన తర్వాత మామిడికాయ ముక్కలు, మసాలా పొడులు వేసి కలియబెట్టాలి. ఇందులోనే కొన్ని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా కూడా వేసి మొత్తం బాగా కలిసాక శుభ్రమైన జాడీలో పెట్టుకోవాలి. మామూలు ఆవకాయ కంటే ఇది కాస్త ఘాటుగా ఉంటుంది. వేడివేడి అన్నంలో మసాలా ఆవకాయను కలిపి కాస్తంత నెయ్యి వేసుకుని తింటే దీని రుచే అమోఘం. మామిడికాయలను ఉడికించి ఆ గుజ్జుతో కూడా పచ్చడి పట్టుకోవచ్చు. దీన్ని కొంతమంది తొక్కావకాయ, మరికొంతమంది ఉడికిన తొక్కావకాయ అని అంటారు. ఈ తొక్కు ఆవకాయకు మంచి కండ ఉన్న మామిడికాయలు తీసుకుని కడిగి తుడిచి కుక్కర్లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత పైన చెక్కు తీసి చెంచాతో లోపలి గుజ్జును తీసి పెట్టుకోవాలి. అలా తీసిన మామిడికాయ గుజ్జు 1 కేజీ, ఉప్పు 250 గ్రాములు, పసుపు టేబుల్ స్పూన్, కారం పొడి 125 గ్రాములు, అల్లం వెల్లుల్లి ముద్ద 250 గ్రాములు, నువ్వుల నూనె 250 గ్రాములు, జీలకర్ర పొడి 25 గ్రాములు, మెంతి పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు.
చిటికెడు, ఆవాలు, జీలకర్ర, మెంతులు 1.5 టీ స్పూన్, మామిడికాయ గుజ్జు కొలతతోనే మిగతా దినుసులన్నీ కలుపుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, పచ్చళ్ల కారం పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేయాలి. ఇందులో ఇంగువ వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె చల్లారి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడుల మిశ్రమం మామిడి గుజ్జు వేసి బాగా కలియబెట్టాలి. దీన్ని శుభ్రమైన జాడీలోకి తీసి పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత మరోసారి కలిపి తినడానికి తీసుకోవచ్చు. ఈ ఆవకాయని చట్నీలా ఇడ్లీ, దోశ, ఉప్మాల్లోకి, అన్నంలోకి వాడుకోవచ్చు. ఇక కొబ్బరి పొడితో పట్టే ఆవకాయను కూడా పట్టుకోవచ్చు. దీన్ని కొబ్బరి ఆవకాయ అంటారు. దీన్ని ఎలా తయారు చేయాలి అంటే మామిడికాయ ముక్కలు 1 కేజీ, ఉప్పు 250 గ్రాములు, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం పొడి 125 గ్రాములు, ఎండు కొబ్బరి పొడి 250 గ్రాములు, ఆవ పొడి 50 గ్రాములు, జీలకర్ర పొడి 25 గ్రాములు, మెంతి పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 250 గ్రాములు, నువ్వుల నూనె 300 గ్రాములు, ఇంగువ చిటికెడు, జీలకర్ర, మెంతులు 1 టీ స్పూన్. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు తగినంత సైజులో కట్ చేసి లోపలి జీడి తీసేసి తుడిచి పెట్టుకోవాలి. ఇక గిన్నెలో పసుపు, పచ్చళ్ల కారం పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, కొబ్బరి పొడి, ఆవ పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. జీలకర్ర, మెంతులు వేసి వేగిన తర్వాత దింపేయాలి. నూనె చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మసాలా పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలి. 3-4 రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవడానికి తీసుకోవచ్చు. చూసారుగా మామిడికాయలతో ఎన్ని రకాల పచ్చళ్లు పట్టుకోవచ్చో. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ నోరూరించే రకరకాల ఆవకాయలను తయారు చేసుకుని మీ ఇంటికి వచ్చే అతిథులకు రుచికరమైన ఆతిథ్యం ఇవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి wakeupindia.tv.